మలయాళ చలనచిత్ర పరిశ్రమలో హేమా కమిటీ రిపోర్ట్ సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో కుదేలైన ఈ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటీనటులు కొత్త సినిమాలకు ముందుకు రావడానికి సంకోచించారు. సమయం గడిచే కొద్దీ ఈ వివాదాలు కాస్త తగ్గుముఖం పట్టిన సమయంలో ఒక్కసారిగా శ్వేతా మీనన్ అనే పేరు మలయాళ సినిమా పరిశ్రమలో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆమె అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి పోటీ చేసింది. అది కూడా ధైర్యంగా, గట్టిగా. శ్వేతా మీనన్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆమె గతంలో నటించిన బోల్డ్ పాత్రలు, ఆమె నటన నైపుణ్యం. కానీ ఈసారి ఆమె వార్తల్లోకి రావడానికి కారణం ఆమె సినిమాలు కాదు, ఆమె నిలబడిన ధైర్యం. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి పోటీ చేయడమే కాదు, ఆమె గత సినిమాలపై కొందరు కేసులు పెట్టి ఆమెను ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నించారు. కానీ శ్వేతా మీనన్ ఈ సవాళ్లను తనదైన స్టైల్లో ఎదుర్కొంది. ప్రతి ఆరోపణకు సమర్థవంతంగా సమాధానమిచ్చి అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఈ విజయం ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా శ్వేతాను ట్రెండింగ్గా మార్చింది. ఆమె అభిమానులు, సినీ ప్రేమికులు ఆమె ధైర్యాన్ని, నాయకత్వాన్ని కొనియాడుతున్నారు. ఒకవైపు వివాదాలు, మరోవైపు ఆమెపై అభిమానుల ఆరాధన. శ్వేతా మీనన్ ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ మలయాళ సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఆమె ఈ పదవిని చేపట్టడం ద్వారా ఇండస్ట్రీలో మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం లభించేలా కృషి చెయ్యాలని శ్వేత లక్ష్యంగా పెట్టుకుంది. హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత ఇండస్ట్రీలో జరిగిన అనేక మార్పులకు ఆమె నాయకత్వం మరింత ఊపునిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఆమె ప్రస్థానం మలయాళ సినిమాకే కాదు, భారతీయ సినిమా పరిశ్రమకు ఒక కొత్త ఆదర్శంగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.